అయితే నువ్వు వాళ్ళ మనిషి కాదన్నమాట. నాకు కావాల్సిన ఫిల్మ్ నీ దగ్గర ఉంది, నీకు కావాల్సిన తాళాలు నా దగ్గర ఉన్నాయి. జరుగు. ఇక కాలికి బుద్ధి చెప్పాల్సిందే, తప్పదు. కొంచెంసేపు ఆగి పెడదాం. ఆడపిల్లవి నేడపట్నం ఉండక ఈ మైక్రో ఫిల్మ్లు గొడవలో నీకెందుకు చెప్పు? ఎరక్కపోయి వచ్చాను, ఇంకెప్పుడు ఇలాంటివి పెట్టుకోను. కొంచెంసేపు కూర్చుని పెడదాం. అరే ఏమిటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకేమో ఇదిగా ఉంది. ఎండలో నడిచొచ్చావు కదా, పైత్యం ఎక్కుంటుంది. కాసేపు రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది. ఎండిపోతుందా పిట్టగిరిపోతుందా చెయ్యేస్తే చిగురించదా? చెట్టెండిపోతుందా పిట్టగిరిపోతుందా చెయ్యేస్తే చిగురించదా? కన్ను వేసి కాపు చూసి పాదు చేసి పండించుకున్నా.
పడుచు కొమ్మ పచ్చగుంటే కాదంటానా పడుచు కొమ్మ పచ్చగుంటే కాదంటానా చిగురాకుల తపనలు విన్నావా గుబ గుబమను గుండెలలో గుట్టును కన్నావా కొండయ్య గుండయ్య కొమ్మెండి పోతాదయ్యా చెట్టెండి పోతుంద బిడ్డగిరి పోతుంద చెయ్యేస్తే చిగురించదా చెట్టండి పోయాక పిట్టగిరి పోయాక చేసేది ఏముందిరా గూడు గువ్వ తోడు వెచ్చగుంటే వద్దంటానా తగిన చోడు మెచ్చుకుంటే కాదంటానా గూడు గువ్వ తోడు వెచ్చగుంటే వద్దంటానా తగిన చోడు మెచ్చుకుంటే కాదంటానా పెరపెరమను నా పెదవుల మనసులు చూస్తావా విరవిరమను విరదాసుల వయసును కన్నావా కొండమ్మ గుండమ్మ నా కొంప ముంచావమ్మ చెట్టండి పోయాక పిట్టగిరి పోయాక చేసేది ఏముందిరా వేసి కాపు చూసి పాడు చేసి పండించుకోరా చెట్టండి పోతుంద పిట్టగిరి పోతుంద చెయ్యేస్తే చిగురించదా కన్ను వేసి కాపు చూసి పాడు చేసి పండించుతున్నా Good morning. Yes, good morning. హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ 116 దేశద్రోహుల ఆచూకీ తెలిపే మైక్రోఫిలిం సాధించావని విన్నాను. అవును సార్, కానీ ఆ ఫిల్మ్ సాధించి భేదించి ఛేదించి. ఆల్ రైట్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సార్. మిస్ లలిత, మిస్టర్ గోపి, ఆ ఫిలిం తను నీ దగ్గర నుంచి తెచ్చేసింది కదా? వెల్, షీ ఈజ్ మిస్ లలిత ఫ్రమ్ సీక్రెట్ సర్వీస్ ఆఫ్ ది హోమ్ మినిస్ట్రీ. హలో హలో, గ్లాడ్ టు మీట్ యు. మిస్ లలిత, ఐఎమ్ బాబీ, ఈజ్ రైట్ హ్యాండ్. హలో. హలో. ప్లీజ్. హలో. ఎస్ సార్. మిస్టర్ గోపి, ఏజెంట్ 116 కి తిరుగులేదని ఇన్నాళ్ళు మేము గర్వపడేవాళ్ళం. కానీ నీకంటే ఓ ఆడపిల్ల తెలివిగలదని నిరూపించింది. వెల్, కమాన్, ఆ మైక్రోఫిలిం చూద్దాం. పదండి. గుడ్ మార్నింగ్ సార్. కమాన్ కమాన్. ఆపరేటర్, స్టార్ట్. కోతి కోతి. వాట్ ఈస్ దిస్? అదంతే సార్, అసలైన మైక్రోఫిల్మ్ నా దగ్గర ఉంది.
ఏజెంట్ 116 కి తిరుగులేదు సార్. యూ షుడ్ యాక్సెప్ట్ దట్. పాపం మీ ఏజెంట్ ఆట ఆడి పాట పాడి ఆ కోతి బొమ్మ సంపాదించింది. ఆపరేటర్, ప్రొజెక్ట్ దిస్. ఓకే సార్. ఇదేంటి ఇలా ఉంది? పైనున్న నీలపు భాగం ఆకాశం సార్. కిందనున్న నీలపు రంగు నీటికి గుర్తు సార్. ఆ నీరు 3 రంగుల్లో ఉంది, చూసారా సార్? కన్యాకుమారిలో మాత్రమే 3 సముద్రాలు కలిసే చోట నేల 3 రంగుల్లో కనిపిస్తుంది. ఆ మధ్య భాగంలో ఉన్న మంటలు చూసారా సార్? ఆకాశంలోనూ నీటిలోనూ స్థావరాలు ఏర్పరచుకుని ఆ మధ్యనున్న భూభాగాన్ని సర్వనాశనం చేయాలని ఆ దుర్మార్గుల పథకం. యు ఆర్ రైట్. ఆ ముఠాకి కన్యాకుమారి ప్రాంతంలో సముద్రంలో ఓ స్థావరం, ఆకాశంలో మరో స్థావరం ఉండి ఉండాలి. న్యూక్లియర్ వెపన్స్ సాయంతో భూభాగాన్ని సర్వనాశనం చేసి ప్రపంచాన్ని పాలించాలని వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. యు ఆర్ రియల్లీ జీనియస్ మిస్టర్ గోపి. క్షణకాలంలో ఆ దేశద్రోహుల ఆచూకీ పథకాన్ని ఈ స్లైడ్ ద్వారా కనిపెట్టగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరిద్దరూ చేతులు కలిపితే ఆ ముఠాన్ని గవర్నమెంట్ కి అప్పగిస్తారన్న నమ్మకం నాకుంది. ఓకే సార్, విల్ డూ అవర్ బెస్ట్. మాతృదేశానికి కీడు తలపెట్టిన ఆ కిరాతకుల్ని అతి త్వరలోనే పట్టిస్తాం సార్. విష్ యూ బోత్ బెస్ట్ ఆఫ్ లక్. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప